లభించింది, అందరు బయటకు వచ్చిండ్రు. ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి అన్నా మా భూమి పోకుండా చూడే నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయినారు. ఏ జ్యోతి అయితే ఆనాడు 8-9 నెలల గర్భవతి ఉండేనో ఇవాళ ఆమెకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టి ఇవాళ సరిగ్గా 20 రోజులు. నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు. ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డను నా చేతిలో పెట్టి అన్నా భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ, నువ్వే పేరు పెట్టన్నా అని చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే, మా నాయన పెట్టిండు. కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది, మరి నేను 3 పేర్లు చెప్తా, నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన. నేను ఏంటిది అన్నది, ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావతేనా పాత్లావత్. నేనేమన్నా అంటే పాత్లావత్ భూమి, ఒక పేరు భూమి ఆడపిల్ల కాబట్టి భూమి. రెండో పేరు ధాత్రి అంటే కూడా భూమే. మూడో పేరు అవని. మూడిట్ల నీ ఇష్టం అన్న అంటే అన్నదిగా జ్యోతి అన్నది ఆమె భర్త అన్నాడు. ఇద్దరు కూడా రవి ఇద్దరు అన్నారు, ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్న భూమి బాగున్నది, నా బిడ్డ పేరు పాత్లావత్ భూమి నాయక్, రేపటి నుంచి భూమి నాయక్ అని పిలుస్తా అని చెప్పిండు. సంతోషం, గుండె నిండా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది. నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు, కొడంగల్ ఆడబిడ్డలు. మీరు కొట్లాడిన కేవలం మేము మీ పక్కన నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు. కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు, మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు? ఇవాళ 70 మంది మీద కేసులు పెట్టి 40 మందిని 40 రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోసవుచ్చుకున్నాడు. అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు, యాది పెట్టుకో. కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు తలుసుకుంటే రేపు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు, నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు, యాది పెట్టుకో. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లోనే కాదు, మొత్తం రాష్ట్రమంతా దేశమంతా తెలిసిపోయింది. నేను హకీంపేట దాటి కిందికి కోస్గిలకు వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం పలికి. నాకు నిజంగా అర్థం కాలే, మనం పోతుంది నిరసన దీక్షనా లేకపోతే మనం ఉప ఎన్నిక వచ్చి ఆయనతో రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూస్ తీసుకుంటున్నామా నాకు అర్థం కాలే. ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది. ఇగో నన్ను నా చేతులు ఆయనతో అటు గుంజి నా గోర్లు పోయినాయి, నాకు రక్తం కూడా వస్తుంది. గట్ల అయిపోయింది నా పరిస్థితి. అలా అంటే ఇవాళ ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా, వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా. నేను చెప్పేది కరెక్టేనా? పక్కానా? ఒక పని చేద్దాం మరి, రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో, నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే పెద్దోడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడబడతాడ భూమి గుంజుకుంటా, ఏది పడితే అది అబద్ధం చెప్తా, నేను ఇదివరకు చెప్పినట్టే 420 హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది. ఇవాళ రైతులు అడుగుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు వీడియోలు, ఆ వాట్సాప్లలో వస్తున్నాయి. ఆ వీడియోలు ప్రజలు మాట్లాడేటి అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు. అవి ఏమన్నా తిట్లా? ఇంకోడు మనిషి అంటోడైతే బకెట్లో 2 మగులు నీళ్ళు పోసుకొని దుంకి చచ్చిపోతుండే. ఇక రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తుంది, రేషం లేని బతుకు కాబట్టి నడుస్తుంది. నేను అంటున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి, అవి ఏం తిట్లు? తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. రకరకాల తిట్లు తిడతాను.
భయం కూడా పడతలేడు ఎవడు. ముఖ్యమంత్రి అన్న భయం లేదు, ప్రభుత్వం అన్న భయం లేదు. గొట్టం పెడితే చాలు ఇక చెడ తిట్టుడు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు తిడుతురు. దయచేసి తిట్టకండి. ఆయన ముఖ్యమంత్రి, పదవి కన్నా గౌరవం ఇవ్వండి. కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి. నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగానే అంటలేను, కోపంతో అంటలేను. ఏమేం చెప్పిండు ఎలక్షన్ల ముంగట రైతులకు? ఎంబడే ఊరుకుండ్రి, ఎంబడే ఓన్రి. 2 లక్షల రుణం మాఫీ చేస్తా, మీరు పోయి తెచ్చుకోగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా అని చెప్పిండు. అయిందా రుణమాఫీ? యాడ మొదలైందో తెలుసా రుణమాఫీ కథ? డిసెంబర్ 2023లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే బ్యాంక్ వాళ్ళు చెప్పిర్రు, సారు మరి నువ్వేమో అడ్డం పొడుగు ఎటు పెడతాడు నరికినావు, 49,500 కోట్ల రూపాయలు కావాలంటే 500 తక్కువ 50,000 కోట్లు, 50,000 కోట్ల రూపాయలు కావాలి, యాడున్నాయి పైసలు అని అడిగిండ్రు. అడిగితే ముఖ్యమంత్రి గారు నవ్విండట. హే నవ్వి, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేవు కదా, లంకె బిందెలు ఉంటాయి, నాకు అర్థం కాదు ప్రభుత్వం లేనన్నా అని అన్నాడు. 49,500 కోట్లు. కానీ తెల్లారు ఏమన్నాడో తెలుసా రేవంత్ రెడ్డి? ఎక్కడో మీటింగ్లో మాట్లాడుకుంటా, ఏమున్నదా 40,000 కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా 40,000 కోట్లు అన్నాడు. అంటే తెల్లారి వరకే 9,500 కోట్లు ఎగిరిపోయింది. మళ్ళా మూడో రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. క్యాబినెట్లో క్యాబినెట్ తీర్మానం చేసిర్రట. ఏమని? రైతు రుణమాఫీకి 31,000 కోట్లు సరిపోతాయని. ఇంకో 9,000 కోట్లు మింగిన ఇంత. ఆడికెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలో. బడ్జెట్లోకి వచ్చే వరకు 26,000 కోట్లు అని పెట్టిర్రు. మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి, నేను 18,000 కోట్లు ఇచ్చేసినా అయిపోయింది రుణమాఫీ అని. అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు, 18,000 కోట్లు ఎక్కడి, మనం ఇప్పటిదాకా 10-11,000 కోట్లు కూడా వేయలే అని బ్యాంకులకు చెప్పిండు. యాడ 49,000 కోట్లు, యాడ 11,000 కోట్లు, చారాన కూడా కాలే. నేను చెప్పేది కరెక్ట్ అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టండి. కరెక్ట్ అయితేనే, అవద్దని చెప్పొద్దు మనం. కరెక్టేనా? వినబడతలేదు, గట్టి కొట్టాలి నిజమైతే. రుణమాఫీ చారాన కాలే. అయితే నిన్న మా సబితక్క గిట్లనే ఒక మీటింగ్ పెట్టింది. ఆ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో నవాబ్పేట అని ఊరు ఉంటుంది, ఆడ ధర్నా పెట్టింది సబితక్క పోయి ధర్నాలో కూర్చొని రుణమాఫీ అయ్యిందా కాలేదా అని అడిగితే ఎదురుగా ఒక రైతు లేచిండట. లేచి అక్క అయిపోతుంది అక్క అన్నాడట. ఎప్పటికి అయిపోతుంది తమ్మి అంటే, ఫిబ్రవరి 31 వరకు ఖచ్చితంగా చేస్తాడక్క రేవంత్ రెడ్డి అన్నదట. ఫిబ్రవరిలో 31 రోజులు ఉంటాయి. మీరు అమాయకులు ఉన్నారు కొడంగలోళ్ళు బాగా. ఫిబ్రవరి 31 అంటే కూడా నమ్ముతాడు. ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. 4 గంటలకు ఒకసారి 29వ రోజు వస్తుంది. 31 ఆడుంటుంది. రేవంత్ రెడ్డి కథకి ఇట్లుంటుంది. తులం బంగారం అన్నాడు, వచ్చిందా? పెళ్లి లగ్గాలు ఆగిపోయినాయి, అవుతున్నాయా? మరి ముఖ్యమంత్రికి తులం బంగారం దొరకలేదా? ఏడా బంగారం షాపులోడు నమ్మతలేడా? అయింది పతారా లేదా ముఖ్యమంత్రికి? తులం బంగారం లేదు, స్కూటీ లేదు, రుణమాఫీ లేదు. ఏమన్నాడు ఆ రోజు రైతులను? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు,